సర్దుకొని బాటిల్ చేతిలో పెట్టుకొని ఎక్కడికెళ్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఇవాళ డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాం. అది కంప్లీట్‌లీ నాన్ వెజ్ తినాలైతేనే అనుకునైతే బయలుదేరాం. ఎక్కడో ఒక చోట నాన్ వెజ్ తినాలి అని. బట్ మేము బయలుదేరి బయటకొచ్చాక తెలిసింది, ఈ ట్రాఫిక్‌లో మనం ముందుకెళ్ళాలంటే ఇది చాలా కష్టమే. అందుకే వెజ్‌తో సరిపెట్టుకున్నాం ఇంకా అనుకున్నాం. ఒక చిన్న టర్నింగ్‌లో 200 మీటర్స్ ఉంది. అక్కడే మేము 15 మినిట్స్ వెయిట్ చేసాం ట్రాఫిక్ క్లియర్ అయ్యి వెళ్ళడానికి. అందుకే మేము డిసైడ్ ఏంటంటే నాన్ వెజ్ కాస్త వెజ్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ట్రాఫిక్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. అదే పెద్ద డిజాస్టర్. అండ్ ఎందుకబ్బా వెళ్ళామని అయితే అనిపించింది. అండ్ మేము 7 o'clockకి స్టార్ట్ అయిన వాళ్ళం, 8:30, 9 o'clockకి రీచ్ అయ్యాం. యూజువల్లీ మా పిల్లలు 7:30కే డిన్నర్ అయిపోతుంది. ఆ రోజు ఎందుకు బయటకు వచ్చామా, ఇంట్లో అన్న తినుంటే బాగున్నానైతే ఫీల్ అయ్యాను. మా వాడు 9 అవని 12 అవని నేను బయటకు వచ్చా, బిందాస్గా ఉంటా, ఫుల్ హ్యాపీ మూడ్లో అయితే ఉన్నాడు. బయటకు రావాలంటే మా పిల్లలకే కాదు, చాలా అందరికీ అలాగే ఇష్టం. వీకంతా ఇంట్లో ఉండి వన్ డే బయటకు వెళ్తే ఆ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ చాలా బాగుంటుంది. బట్ మేమైతే ఇక్కడికి వచ్చాము. బట్ నాకు అనిపిస్తుంది, పిల్లలు ఎవరు లేకుండా బయటకు వస్తే ఒక్కసారి లైఫ్లో కదా ఒక్కసారి బాగుంది అని. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ వెంటనే కిడ్స్ అయితే వచ్చేసారు. అందుకని మేమిద్దరం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. బట్ లైఫ్ గోయింగ్ ఆన్ సో సాడ్. బట్ నేను చెప్పేది ఏమంటే, అట్లీస్ట్ మ్యారేజ్ అయ్యాక ఇద్దరు అండర్స్టాండింగ్ హ్యాపీగా ఉండాలంటే కొంచెం టైం తీసుకుంటే బాగుందంటే నాకు అనిపించింది. కదా జస్ట్ మూవ్ ఆడుకుంటూ అనిపించింది. నేను కంప్లీట్ వెజ్ అయితే ఫస్ట్ టైం బయట వెజిటేరియన్ తిన్నాం. అండ్ మా పిల్లలకి ఇడ్లీ ఇష్టం. అండ్ ఎక్కువగా నేను బయటకు వెళ్తే ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను, లేదా కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తాను. అండ్ మా వాడు ఇప్పుడు వాడిని కూడా వీడియో ఫోటో అనేది చెప్తున్నారు. అవన్నీ వాడైతే తిండు, ఇడ్లీ విత్ షుగర్ తింటారు. వీళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళిన ఎక్కువ కారం అయితే స్పైసీ ఇంకా తినలేకపోతున్నారు. నాన్ వెజ్ అయితే అంత స్పైసీ అని తింటారు, వెజిటేరియన్ స్పైసీ అసలు తిన్నారు. వాడు ఈ దోశతో కూడా గేమ్స్ ఆడతాడు. అండ్ ఈ దోశను కూడా టెస్ట్ చేస్తాడు, అన్ని సూక్ష్మంగా టెస్ట్ చేసి అయితే తింటాడు. అండ్ ఇక్కడ ఏదో చెప్తున్నాడు, దోశ చూడు మమ్మీ. ఫైనల్గా ఒకడేమో ఇడ్లీ, ఇంకొకడేమో దోశ. అలా ఫైనల్గా దోశ ఇడ్లీ అయితే తినేస్తాం. అండ్ ఎందుకు డిజాస్టర్ అన్నానంటే బికాస్ ఆఫ్ మేమున్న వెళ్ళాల్సిన ప్లేస్ ఒక దగ్గరికి, బట్ వెళ్ళిన ప్లేస్ ఒక దగ్గరికి. అండ్ వెళ్ళిన ప్లేస్ కూడా మినిమం 1 hour తీసుకుంటాం మా ఇంటి దగ్గర నుంచి. అదే బైక్లో వెళ్ళింటే 1.5 hourలో వెళ్ళిపోయి ఉంటాము. బికాస్ ఆఫ్ కార్ వల్ల ఎంత రేట్ అయింది, అంత రేట్తో రీచ్ అయ్యాం. బట్ రీచ్ అయినా ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మంచి వెజిటేరియన్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. వెజ్ తిని నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్లో వెజ్ కూడా ట్రై చేద్దామని ట్రై చేద్దాం. అండ్ కొద్దిగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మ ఈ ఫ్యామిలీ బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తుంది చిన్న కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ఈ పరోటా దీన్ని ఏమంటారో మర్చిపోయాను, సారీ. పరోటానా సంథింగ్ బటర్ నాన్ ఏదో అంటారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ కంపల్సరీ ఇదైతే ఉడిపిలో ట్రై చేయండి. మా హస్బెండ్ నిలబడుకునే తినేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తే లేచి వెళ్ళాలి కదా, చాలా లేచి కొంతమంది చేయండి. అండ్ తర్వాత వచ్చిన ఫేవరెట్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. నేను ఎక్కువ బయటకు వెళ్ళిన ఒక నాన్ వెజ్ మేబీ లేదంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే దానికి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మన పిల్లలతో ఏ కావాలంటే ఆ మాత్రం ప్రోటీన్ ఫుడ్ తినాల్సిందే కదా గాయస్. అందుకని ఫుడ్ అయితే తిన్నాను. అండ్ ఇక్కడైతే షుగర్ మా వాడు సగం ఇడ్లీ తిన్నాడు, సగం వాళ్ళ డాడీకి అయితే షేర్ చేసింది. ఇక్కడ మా వాడు ఫస్ట్ టైం గోబీ మంచూరియా. అండ్ మేము కూడా ఎక్కువ తినాం, బయటకు వచ్చాం కాబట్టి తినాల్సి వచ్చింది. అని ఏదో తినేవాళ్ళగా నేను తింటా అన్నాడు. అది నోట్లో వేసుకున్నాక ఉంచిపోయాడు. ఉంచితే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు పడతారు అని చెప్పి, అందుకని అయితే ఎంతో ఇష్టపడి దాన్ని ఆంగంగా చేసి అయితే మింగేశాడు. అండ్ ఎలా అని అడిగితే బాగుంది, సూపర్గా ఉందని మళ్ళీ అడుగుతాను. కానీ మేమైతే ఇవ్వలేదు. గోబీ మంచూరియా ఫ్రై చేసింది కిడ్స్కి బాగోదు కదా. మీకు ఏ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ నచ్చాయి నేను చేసిన దాంట్లో? అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఎవరెవరు ఉడిపిలో ట్రై చేస్తారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా సూపర్ యమ్మీగా ఉంది, ఎక్కువ స్పైసీ. ఆ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మా వాళ్ళు అయితే బుజ్జిగించి మారం చేసి మా వాడికి అయితే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూపించాడు. వాడికి ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం లేదు, చాలా హట్ అని అయితే అన్నాడు. బట్ ఫైనల్లీ టేస్ట్ అయితే చూసేసారు.
అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.